పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబినేషన్ లో డబుల్ స్మార్ట్ సినిమా తెరకెక్కుతోంది అన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాపైనే ఈ ఇద్దరు ఆశలన్నీ పెట్టుకున్నారు. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ కు కానీ రామ్ కి కానీ హిట్ లేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రెడ్ ది వారియర్స్ కందా సినిమాలో కనిపించాడు రామ్. ఈ మూడు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. ఇక పూరి జగన్నాథ్ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ తర్వాత విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాను తెరకెక్కించాడు పూరి. హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బాంబ్ గా నిలిచింది. అందుకే ఈ ఇద్దరు ఆశలన్నీ డబుల్ స్మార్ట్ పైనే పెట్టుకున్నారు. అయితే ఈ సినిమాలో కాస్టింగ్ పూర్తిగా మార్చేశారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్లుగా నిధి అగర్వాల్, నభా నటేష్ కనిపించగా ఈ సినిమాలో కావ్య తాపర్ ను చూస్ చేసుకున్నారు. ఇక విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కనిపించనున్నారు. ఇక షియాజీ సిండే తన పాత్రలోనే కంటిన్యూ అవుతున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ మణిశర్మ అందిస్తుండగా షూటింగ్ పూర్తి చేసుకున్న డబుల్ స్మార్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది. మూవీని ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీం అనౌన్స్ చేసింది.